ఏమండోయ్! అందరూ ఎలా ఉన్నారేంటి? మీకు చాలా సార్లు చెప్పాను కదా! నాకు టమాటా పప్పు అంటే చాలా ఇష్టమని. సో, టమాటా పప్పు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఫస్టు కందిపప్పుని కడిగేసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, టమాటాలు వేసేసాను. సో, టమాటాలన్నీ నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నారు. మీరు ఎంతవరకు తినగలరో అంతైతే వేసుకోండి. అలాగే టమాటాలన్నీ వేసేసుకున్న తర్వాత మిగిలిన ఇంకొంచెం పచ్చిమిర్చి ఉంటే అది కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు, అంటే మీరు టేస్ట్‌కి ఎలా సరిపోతుందో అంత పసుపు, దానికి తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు కారం వేసుకోండి. దాంతోపాటు కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని నేను చిన్న గ్లాస్ పెట్టాను, చిన్న హ్యాక్ చేద్దాము సరిపోతుంది అని. బట్ అదైతే చూడండి, మనం పప్పు ఉడికేపాటికి మొత్తం కూడా గ్లాస్లో వచ్చేసింది వాటరు. ఆ గ్లాస్ పక్కన పెట్టుకొని పప్పు చక్కగా మెదిపేసుకున్నాను. అది చక్కగా మెదుపుకున్న తర్వాత నేనైతే కడాయి పెట్టుకుని తాలింపు వేసుకుందామని చూస్తున్నాను. చక్కగా కడాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దాంతోపాటు వెల్లుల్లి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. పప్పులో వచ్చిన వెల్లుల్లి అది చక్కగా ఆయిల్లో వేగుతుంది కదా, నేను ఉట్టిదైనా తినేస్తాను. ఎండుమిర్చి కూడా చాలా అంటే చాలా ఇష్టం నాకు. మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పప్పు ఏదైతే మెదుపుకున్నామో చక్కగా మెదిపేసుకోవాలి. ఉడికిన తర్వాత అది మెదుపుకున్నది దీంట్లో వేసేసుకోండి. నాకైతే చక్కగా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఎలా చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే పప్పు ఎన్ని రకాలుగా మీరు చేస్తారు, ఏ పప్పు అయితే మీకు ఇష్టమో అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా వెల్లుల్లి ఎలా వేగిపోయినాయో, చక్కగా సిమ్లో పెట్టుకుని వేగుతూ ఉంటే చక్కగా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు ఆ టైంలో, సో నేనైతే కరివేపాకు వేయలేదు. సో కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోండి. ఇంగువ కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, బట్ మా ఇంట్లో ఎప్పుడు ఇంగువ వాడము. సో నేనైతే ఇంగువ వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే ఇంగువ, నూనె, కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోవడం వల్ల అరుగుదల కూడా చాలా మంచిగా ఉంటుంది. తాలింపు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏదైతే పప్పు మెదుపుకున్నానో దాన్ని తాలింపులో వేసేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని దాంట్లో ఉప్పు మొత్తం సరిపోయిందా లేదా, అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నాకైతే పప్పు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు టమాటా పప్పు, చిన్నప్పటి నుంచి కూడా వెజిటేబుల్లో. మీకు వెజిటేబుల్లో ఏ కర్రీ అంటే ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఎలా ఉంది పప్పు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.